హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియో చూసే ముందైతే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో చూడండి. ఒకవేళ పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైతే మిస్ అయితే అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే వీడియో మధ్యలో నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ రెండు వీడియోలు కూడా మీరు చూస్తే ఒక స్టార్టింగ్ నుంచి చూసినట్టు అనే ఫీలింగ్ వస్తుంది. లేకపోతే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో అయినా చూడొచ్చు మీరు. అసలు వీడియోలో ఏముంది అంటే మనం టీ గార్డెన్ నుంచి ఫైన్ ఫారెస్ట్కి ఎట్లా పోయినాము, పైన్ ఫారెస్ట్లో ఏముంది చూడడానికి, మళ్ళీ ఫైన్ ఫారెస్ట్ నుంచి రిటర్న్ రూమ్ దాకా ఎట్లా వచ్చినాము, అసలు పైన్ ఫారెస్ట్ అని ఎందుకు అన్నారు దానికి అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. తప్పకుండా ఒక లైక్ చేసి అయితే మీరు వీడియో స్టార్ట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. దీని తర్వాత పార్ట్ 4 కూడా రాబోతుంది వీడియో. ఎందుకంటే ఊటీ అనేది చాలా మంచి సిటీ, ఒకే పార్ట్లో అయితే చేయలేము. ఎందుకంటే చాలా మంచి మంచి ప్లేసులు ఇడిచేయాల్సి వస్తుంది. అప్పుడు వీడియో లెంత్ అనేది 1 అవర్ కన్నా ఎక్కువ అవుతుంది. అట్లయితే ఎవరు చూడరని చెప్పేసి నేను చిన్న చిన్నగా పార్ట్స్గా డివైడ్ చేసి 15 to 20 minutes లోపు అయ్యేటట్టు చూస్తున్నాను. అయిపోయింది. చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ ఇడిచి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి లంబాస్ రాక్ వ్యూ దగ్గరికి వెళ్తున్నాము. లంబాస్ రాక్ వ్యూ వచ్చేసి 5.6 kilometers ఉంది. 14 minutes పడుతుంది అంట. మళ్ళా మెయిన్ రోడ్కి వచ్చినాం. ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఒక 2-3 రోజులు ప్లాన్ చేసుకోవాలి. ఊటీ వస్తే 1-2 రోజులు అయితే మాలాగా కష్టంగా చూడొచ్చు. అదే ఒక 3 రోజులు వేసుకున్నారంటే మాత్రం సెట్, నిదానంగా ఏమైనా చూడొచ్చు. నో ఎంట్రీ అని పెట్టిరండి బొబ్బోడ్లన్నీ. నో ఎంట్రీ అటా ఎట్ట ఏమో అంటే 1 way ఉన్నట్టున్నాయి. అక్కడ ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నాడు, బట్ వెళ్ళిపోయినాం, చూడలేడు మాకు. మస్తుంది చర్చ్ మాత్రం. అమ్మా సట్టాన్ని చూసినా ఎటు కాకుండా గీడ తెచ్చండి అయిందబ్బా, గీడ తెచ్చండి అయింది మ్యాప్. స్ట్రేట్గా ఒకటి ఉందిలే వ్యూ పాయింట్ అంట. ఈ ఒక 4 ఫోటోలు తీసుకొని వేరే దగ్గరికి దా. మ్యాప్ ఈయన ఎండ్ అయిపోయింది. ఆ గలీలో చూపిస్తుంది ఇప్పుడేమో. ఇగో మ్యాప్ ఇది ఎండ్ అయింది. ఇగో ఈడు ఉంది లంబాస్. గట్టు చూపిస్తుంది. भैया ये लंबास रॉक व्यू पॉइंट है ना, लंबास रॉक व्यू पॉइंट. लंबास रॉक व्यू टी गार्डन एंड व्यू पॉइंट इधर नहीं है, इधर मैप है ऑन डे हुआ है. डायरेक्शन इधर ही बता रहा. ये लेफ्ट में दिखा रहा, कुछ तो है लेफ्ट में. లేదంటున్నా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మ్యాప్ ఏదో తెలుసా, ఈ గలీలో చూపిస్తుంది. ఇగో ఇది మొత్తం అదేనేమో, ఏదో వ్యూ పాయింట్ ఉందంట లంబాస్ రాక్ వ్యూ అని. ఆడదా పోయి ఆగి నెక్స్ట్ వేరే దగ్గర పోదాం మీకు అనిపించకపోతే. లంబాస్ రాక్ వ్యూ అయితే బిస్కెట్ అయిపోయింది, అంతేం లేదు ఇక్కడ. ఇగో ఫోటో ఫిలిం అంట, ఫస్ట్ ఫిలిం ఈయన రెడీ అవుతుండేనంట. ఫస్ట్ స్టార్టింగ్లో ఫోటోలు మెమరీ కార్డ్ రాకుండా ఫిలిం వస్తున్నాయి చూడు, రీల్ లాగా. ఆ రీల్స్ మొత్తం ఈయన తయారవుతాయంట. ఇప్పుడు బంద్ అయింది కానీ ఒకప్పుడు ఇదే ఫేమస్ అంట. ఇది కూడా మజా ఉంది. కేరళ రైడర్ ఉన్నాడు. బాబా మంచిగా ఉంది లొకేషన్. లేక్ ఉంది లెఫ్ట్ సైడ్లా, లేక్. ఓ మైసూర్ అంట. గిట్లా వచ్చినాం మనం. ఇగో గడ తాగినాం రాత్రి, ఇట్లా వచ్చినాం రాత్రి, అట్లా వచ్చినాం పైనుంచి. బాబా గాడు ఏం కట్టిండి ఇల్లు స్ట్రేట్గా.
చర్చి లాగా ఉంది అది. ఫైన్ ఫారెస్ట్ ఇది, ఫైన్ ఫారెస్ట్ అంట. ₹90, ₹30. ₹90 चेंज नहीं है, नेटवर्क स्लो है. कितने टिकट? 90, 3 पास. ప్రజెంట్ అయితే మేము పైన్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ కింద అయితే మంచి లేక్ ఉంది. ఈ పైన్ ఫారెస్ట్ స్పెషల్ ఏంటంటే ఓన్లీ ఈ ట్రీసే అనమాట, పైకి నిటారుగా ఉండే ట్రీస్. ఈ 95 మైల్ అనే ప్లేస్లో కూడా సేమ్ ట్రీస్ ఉంటాయి. అక్కడ ఎక్కువ షూటింగ్ జరిగింది అనమాట సినిమాలు. కాకపోతే అది చాలా లాంగ్ ఉంది ఇక్కడ నుంచి, అది పోలేకపోవచ్చు. అందుకని చెప్పి ఇదైతే చూస్తున్నాం అనమాట. సేమ్ అది ఇది సేమ్ ఉంటాయి. అది మొత్తం ఊటీ లేక్. కాళ్ళు అయితే స్కిడ్ అవుతున్నాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది. మరి ఇట్లా ఒకవేళ రన్నింగ్ చేసినా కానీ ఆగలేకపోతున్నాము కిందికి, ఎందుకంటే ఎక్కువ స్లోప్ ఉంది. ఇది కిందికి పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. లొకేషన్ మాత్రం ఏదో స్విట్జర్లాండ్లో ఉన్నట్టుంది ఇది. ఈ లూటీ అయితే చాలా పెద్ద లేక్. ఇక్కడ చిన్న కొడుతుంది మనకు. అటు సైడ్ మొత్తం కనెక్ట్ అయిన ఊటీ బోటింగ్ పాయింట్ దాకా ఉంటుంది ఇది లేక్. కాలేస్తుందబ్బా. ఏమో 1% ఉన్నా కూడా బాగానే రిక్వైర్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా కూర్చొని అట్లా కూర్చో. ఇప్పుడు డ్యాగ్ లైన్ వీడియో మంచి లైక్ మోడల్ సంగారెడ్డి మోడల్. సంగారెడ్డి మోడల్ కాదు, హుసేన్ సాగర్ చెరువు అది ఎట్లున్నా హుసేన్ సాగర్ అని ఎందుకంటే గుర్రం సఫర్ చేద్దామా మళ్ళీ జర్ర ఇట్లా క్రాస్లో మలిపేసి గుర్రాలు అట్లా కనిపి చాలా దూరం ఉంది. ఇంకొక అక్కడ జూమ్ చేయండి ఒకసారి. కడేటప్పుడు రండి రండి మజా ముగ్గురు కూసరికి బాగుంది. ఇగో మందులేదు పెడదాం ఫస్ట్. ఫోటో విన్నా ఉన్నది లడ్డానా రైట్ రా కాకే తప్పుందా ఇటుగా ఆక్రమించముందే రా. మనం ఫస్ట్ బ్యాగ్ ఒక మంచి స్పాట్ ఉందా? యా ఫోటోలు తీస్తావా, వీడియో తీస్తావా? పెట్టిండు సారీ కాదు కొద్దు
భయపడుతున్నా నాకు కొత్తది. ఏం హెయిర్ స్టైల్ ఉందప్ప దానికి? అరే అమ్మ దానికి కూడా చెక్. అయితే 12:10 అయింది. ఫైన్ ఫారెస్ట్లో వచ్చి మంచి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి రూమ్కి బయలుదేరుతున్నాము. రూమ్ దగ్గర 5-6 కిలోమీటర్స్ ఏముంది. 15 మినిట్స్ వెళ్ళిపోతాం. 15 మినిట్స్ తర్వాత నెక్స్ట్ తినేసి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అని ఇంకోటి ఉంది అటు సైడు, అక్కడికి పోవాలి. ఇంకా చాలా ఉన్నాయి చూసేటివి. అవన్నీ నెక్స్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ అన్నది ప్లాన్ చేసుకొని నెక్స్ట్ చెప్తా. ఈ రోడ్ కూడా మస్తుంది. రాంగ్ కూడా రికార్డ్ చేసిన, బట్ అది వైడ్లో రికార్డ్ అవుతుందా ఎండ్లో రికార్డ్ అవుతుందా అర్థమవుతలేదు. ఒక్కొక్క హెల్మెట్కి పెట్టి తీయడం వల్ల ఆ సెటప్ ఎట్లుందని కూడా అర్థమవుతుంది. ఇట్లా చూడాలి. పింగి మిఠాయి పిణికి పింగి మిఠాయా ఇదేంద్ర ఓ ఊరా గల్లీ. రూమ్కి అయితే వచ్చేసినాము. మేము ఇట్లా అర్జెంటుగా ఎటైనా బయటికి పెట్టినప్పుడు టైం సేవ్ చేయడానికి అయితే ఇంటికి తెచ్చుకున్న రోటీలు పచ్చడి ఏది ఉంటే తినేసి వెళ్ళిపోతాము. రెస్టారెంట్ అది అంటే మళ్ళీ దగ్గర 1.5-2 అవర్స్ లేట్ అయిపోతాం. అందుకని చెప్పి ప్రజెంట్ అయితే ఇంటి నుంచి తెచ్చుకున్నాం ఈ రోటీస్ ప్లస్ పచ్చడి, అది వేసుకొని తింటున్నాము. రూమ్ మొత్తం లాకేసి బయటకు వచ్చిన తర్వాత నేను ఫోన్ రూమ్లో మర్చిపోయినా. అందుకని చెప్పి మళ్ళీ పోతాను లోపలికి. ఈ కీ ఓపెన్ చేసి ఫోన్ తీసుకొని వచ్చేద్దాం. మొత్తం చీకటి ఉంది. ఇక్కడ ఉంది ఫోన్. ఓకే, లాకేసి వెళ్ళిపోదాం. तुम साथ तू है, सुन साथ तू है.